మీకు బెదిరింపు కాల్స్ వచ్చి మిమ్మల్ని భయపెట్టడం నిజం కదా? ఎవరు భయపడితే భయపడే వాడు రమేష్ కాదు. ఓకే, రమేష్కే భయపడతాడు. లేదంటే రమేష్ ఆ దేవుని తర్వాత జగన్ అన్నకు అవినాశనకే భయపడతాడు. మీరు థ్రెట్ చేశారా? ఓకే, మీరు భయపడరు, మీరు అవతల భయపెట్టారా? అంటే చాలా మంది అప్పుడు ఆ గొడవలోనే రమేష్ ఇది చేసేసారు, అదంటే మమ్మల్ని బెదిరించారు, గన్ తీసుకొచ్చి బెదిరించారు, అది ఇది అని జరిగింది. ఏం అట్లా గన్ తీసుకొచ్చి బెదిరించారు అది ఇది అన్నారు కానీ బట్ నేను ఎక్కడ నాకు ఆ రోజు గన్ను లేదు, నేను ఎవరిని బెదిరలేదు. రాజకీయాలు ఏంటంటే నేను ఒక మాట అంటా వాళ్ళు ఒక మాట అనడం అనేది వెరీ కామన్ గా జరుగుతూ ఉంటాయి. సో ఆ రకంగా చెప్పారు. సో నేను అట్లా ఎవరిని బెదిరిస్తే బెదిరిపోయే వ్యక్తిత్వం నాది కాదు. మీరు అడిగిన క్వశ్చన్లో బేసిక్గా ఏంటంటే నేను ఆ జరగగానే యాజ్ పర్ ప్రోటోకాల్ కానివ్వండి, లేకపోతే యాజ్ పర్ కామన్ సిటిజన్ గా కానివ్వండి, నేను పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఏం జరిగింది, రికార్డింగ్స్ అన్ని చెప్పడం ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా దాన్ని మ్యాక్సిమం ఎంత వర్కౌట్ చేసి ఫుల్అౌట్ చేయాలో వాళ్ళు